ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం సభాపరం అండి. సభాపరంలో వచ్చేసి జోదం ఆడుతున్న క్రమంలో నకుల సహదేవులు అయిపోయినారు. ఇక నెక్స్ట్ వచ్చేసి భీమార్జునుడు అయిపోయినారు. ఇక అప్పుడు సర్వాంగ సుందరయ్యై సుమధ్యమైనటువంటి పాంచాల రాజకుమారి ద్రౌపదిని పందెంగా పెట్టి నాకు ఇది కష్టమైన ఆడుతున్నానని చెప్పేసి ధర్మరాజు చెప్పినాడు. ఎందుకు? శకునికి ఆల్రెడీ పందులు నేనేం పెడుతున్నానో తెలుసా అంటూ ద్రౌపది యొక్క గొప్పతనం అంతా చెప్పినాడు. అటువంటి గొప్ప మనిషిని నేను పందెంగా పెడుతున్నానయ్యా అన్నాడు. వాస్తవానికి ధర్మరాజు అప్పటికే పందెంలో ఓడిపోయాడు. ఇక ధీమంతుడైనటువంటి ధర్మరాజు ఆ రీతిగా పలుకగానే అక్కడున్న వృద్ధ సభ్యుల నుండి అయ్యో 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 అన్న మాటలు వెలువడ్డాయి. అప్పుడు ఆ సభ క్షోభకు గురైంది. రాజులంతా బాధపడ్డారు. భీష్మ ద్రోణ కృపాదులకు చెమట కూడా పట్టింది. విదురుడు శక్తిని కోల్పోయి తలను పట్టుకొని కూర్చున్నాడు. కర్మరా నాయనా, ఏంట్రా ధర్మరాజు చేసిందని బుసగొట్టే పాములే విశ్వసిస్తూ తలవాల్చి ఆలోచన మగ్నుడయ్యారు. ఎవరు? విదురుడు. బాహలికుడు, ప్రతీపుని కుమారుడు సోమదత్తుడు, సంజయుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, ధృతరాష్ట్రపుత్రుడు యూత్సుడు. యూత్సుడు ఎవరు? ధృతరాష్ట్రునికి వేరే ఆమెతో ముందుగానే పుడతాడు. గాంధారితో ఒక చెలికత్తలాగా ఉంటుంది, ఒక వైశ్య జాతి స్త్రీ. ఆమె ద్వారా పుట్టినవాడు యూత్సుడు. వాస్తవానికి యూత్సుడు దుర్యోధను కన్నా ముందే పుట్టినాడు. కానీ పట్టమహర్షి కదా గాంధారి, సో ఆమె బిడ్డే రాజు అవ్వాలి కాబట్టి అలా దుర్యోధనుడు అన్నాడు. వాళ్ళంతా కూడా బుసగొట్టే సర్పాల వలె ఏం చేస్తారు, ఇంకా సైలెంట్ అయిపోయారు. ధృతరాష్ట్రుడు ఆనందంతో గెలిచామా అని పదే పదే అడిగాడు. తన ఆకారాన్ని ముఖ కవళికలను దాచుకోలేకపోయాడు. ఈ ధృతరాష్ట్రుడు అసలు జోతాన్ని ఎందుకు ఒప్పుకున్నాడు? దుర్యోధనుడు చెప్పాడు, నాన్న నా వల్ల కావట్లా, ఆ ధర్మరాజు సకల సంపదలతో తొలతూగుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా, అలా నేను ఓడిస్తా అంటే ఎలారా అంటే, జోదం వద్దురా, కరెక్ట్ కాదురా అంటే, నాకు తెలుసు నేనున్నా, శకునున్నాడు పక్కన, చూసుకుందాం అని అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు కదా. దాని ఫైనల్ ఇంకేమైంది? గెలిచాడా? ఎవరు? దుర్యోధనుడు గెలిచాడా? లైక్ ఆమెలో అడిగేశాడు. ఇక దుశ్శాసనాదులతో కలిసి కర్ణుడు కూడా ఆనందించాడు. ఇతర సభ్యుల కళ్ళ నుండి నీళ్లు రాలే. శకుని ఆ రీతిగా పలికి ఇది కూడా గెలిచినట్టే అంటూ మరల పాచికల చేత పట్టాడు. ఆ సమయంలో శకుని మరల పాచికలు పట్టుకున్నాడు. ఆ సమయంలో అతని యొక్క ఫేస్ ఎలా ఉందంటే విజయోల్లాసంతో మదించున్నాడు అన్నమాట. గెలిచేశావరా, సాధించేశావరా అన్నట్టు. ఇక అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, విదురా రా, పాండవుల మనసుకు నచ్చిన ప్రేసది ద్రౌపది ఇక్కడికి తీసుకొని రా అని అన్నాడు. విదురుణ్ణి పిలిచాడు, వెళ్ళు పాంచాలిని తీసుకొని అని చెప్పేసి అన్నాడు. మరి విదురుడు ఏం చేశాడు? రేపు మాట్లాడదాం.